అందరూ నమస్తే అండి. రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఆచితూచి అడుగులు వేయాలి. వాళ్ళ నెక్స్ట్ వ్యూహం ఏంటి అనేది ప్రత్యర్థులకు అర్థం కాకూడదు. అలాగనే ఏ మనిషికైనా సరే రాజకీయ నాయకుడు ఎవరైనా సరే కీడించి మేలంచాలి. జరగబోతున్న కీడుని ఊహించుకొని తర్వాత జరగబోయే మేలుని ఎస్టిమేషన్ వేసి ముందుకెళ్ళాలి. కానీ లోకేష్ గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ చూపించే పరిస్థితి వచ్చింది. ఏంటండి ఆ నిర్ణయం అంటే, గత 2 రోజుల క్రితం రాజీవ్ యాబాజీ అని చెప్పేసి బ్లాక్ బక్ అనే లాజిస్టిక్స్ సంస్థకు సంబంధించినటువంటి సిఇఓ, నేను ఈ బెంగళూరులో ఉండలేకపోతున్నాను, ఈ కర్ణాటకలో వ్యాపారం చేయలేకపోతున్నాను, రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, లాజిస్టిక్స్ బిజినెస్కి రోడ్లు అనేవి చాలా ఇంపార్టెంట్, సో ఈ రోడ్లు అనేవి చాలా దరిద్రంగా ఉన్నాయి, ఇక్కడ వ్యాపారం నేను చేయలేను, నా వ్యాపారం నేను ఇక్కడ నుంచి తీసేసి వేరే రాష్ట్రానికి మూవ్ అవుతున్నానని చెప్పేసి ట్వీట్ చేశాడు. సో అయితే దీనికి వెంటనే స్పందించిన లోకేష్ గారు, మీరు మా రాష్ట్రానికి రండి అని చెప్పేసి ట్వీట్ చేశాడు. సో అందరు కంపెనీ తీసుకొస్తారు కదా అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. లోకేష్ గారు కూడా అదే అనుకున్నారు. కాకపోతే ఆయన రాబోతున్న కీడుని ఎస్టిమేషన్ చేయలేకపోయారు. ఏంటండి అంటే, ఈరోజు వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారండి అంటే, ఆ కంపెనీగా మన రాష్ట్రానికి రాలేదు. సో ఈయన ఎవరిని సంప్రదించారో తెలిసింది, రాజీవ్ యాబాజీ అని చెప్పేసి ఆయన డైరెక్ట్గా ట్విట్టర్లోనే పోస్ట్ చేశాడు కదా. సో వాళ్ళు ఏం చెప్తున్నారండి అంటే, ఈరోజు ఆ వైసీపీ క్యాడర్కి సంబంధించినటువంటి ఒక ఫేక్ అకౌంట్, మరి ఒరిజినల్ అకౌంట్ తెలియదు, బ్లూటిక్ మార్క్ అయితే ఉంది, ఏదో కమ్మ కులాన్ని ప్రతిబింబించేలాగా ఆ అకౌంట్ పేరు ఉంది. ఆ లాస్ట్లో ఉంటాయి 3 అక్షరాలు కమ్మ కులాన్ని ప్రతిబింబించేలాగా ఉన్నాయి. అంటే చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం వాళ్ళని అసహించుకున్నారనే దీంట్లో తీసుకెళ్లే విధంగా వాళ్ళు ఈ ఫేక్ ప్రాపగండా చేస్తున్నారు. ఏంటంటే ఆ ప్రాపగండా అంటే, ఈ రాజు యాబాజీ అయిన ఆ యాబాజీ అయిన అతను లోకేష్ గారిని సంప్రదించారు. లోకేష్ గారు 25% లంచం అడిగారు. వచ్చే లాభాల్లో కంపెనీ దీంట్లో 25% లంచాలు అడిగారు. ఆ లంచాలను భరించడం మా వల్ల కాదని చెప్పేసి, మేము మీ రాష్ట్రానికి రావట్లేదని చెప్పేసి చెప్పినట్లు వీళ్ళు ఒక ఫేక్ ట్వీట్ చేస్తున్నారు. చూడండి ఎంత నష్టం జరుగుతుందో. అంటే ఇప్పుడు మనం ఒకవేళ ఆ కంపెనీని సంప్రదించాలనుకుంటే గవర్నమెంట్ ద్వారా అప్రోచ్ అవ్వచ్చు లోకేష్ గారు. వాళ్ళ యొక్క పిఏని పంపించడం, లేకపోతే ఆ యొక్క కలెక్టర్ని పంపించడము, వాళ్ళని సంప్రదింపులు జరిపించి ఒకవేళ ఆ కంపెనీ వస్తుంటే వచ్చిన తర్వాత లాంచ్ అయ్యేటప్పుడు మనం అనౌన్స్ చేస్తే సరిపోయేది. కానీ ఆయన డైరెక్ట్గా ట్విట్టర్లోనే అప్రోచ్ అవడంతో ఏమవుతుంది, ఇది కూడా ఇట్లాంటి దరిద్రాలన్నీ వస్తున్నాయి. ఆయన అప్రోచ్ అయ్యాడు, ఆయన నుంచి ఏం ఫీడ్బ్యాక్ వచ్చిందో తెలియదు. కానీ వీళ్ళు వైసీపీ వాళ్ళు వెంటనే ఫేక్ ప్రచారం స్టార్ట్ చేస్తున్నారు. 20% లంచాలు అడిగారంట. అట్లా అడిగితే ఎన్ని కంపెనీలు ఎలా వస్తాయి? సో ఇంత లాజికల్గా ప్రజలు ఆలోచించారు కదా. సో ఇప్పుడైనా సరే లోకేష్ గారు కొంచెం ఆచితూచి కీడించి మేలించుతారని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తాను అనమాట. ఎందుకంటే మనం చేసే తప్పులే ప్రత్యర్థులకు బలమైంది. యాక్చువల్గా ఎవరికైనా సరే ఒక 50% బలం ఉండిద్ది, మిగిలిన 50% అనేది అవతల వాళ్ళు చేసే మిస్టేక్స్ని బట్టి వస్తూ ఉండిద్ది. సో లోకేష్ గారు ఇటువంటి మిస్టేక్స్ చేయకుండా తెలుగుగా వ్యవహరించి, అంటే ఇప్పటికీ తెలుగుగానే వ్యవహరిస్తున్నారు, కొంచెం జాగ్రత్తగా వ్యవహరించి ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా తన రాజకీయ జీవితాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.